నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలాంటి ఆందోళన చెందవద్దు. జిఎన్ఆర్ కాలనీని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. బాల సాహిత్య పుస్తకాల వల్ల పుస్తక పఠనాసక్తి పెరుగుతుంది. కలెక్టర్ అభిలాష అభినవ్. హరిహర క్షేత్రం మల్లనగుట్ట అయ్యపాలెంలో భక్తుల ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో శివారు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో మంగళవారం రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరితో కలిసి సిద్ధాపూర్ సమీపంలో గల జిఎన్ఆర్ కాలనీ సందర్శించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అనంతరం ఆల్ఫోర్ స్కూల్ ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రం పరిశీలించి అక్కడి బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఇందులో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి చర్మిల, డీసీఎస్ అధ్యక్షుడు శ్రీహర్రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. only to 1 meter. So 1 meter level కోసం చేస్తే కాంటాక్ట్ స్టార్ట్ చేసిండు. వర్క్ ఫిక్స్ చేసిన తర్వాత అది పాకులు వచ్చి చేయలేకపోయింది వర్షాలు. తర్వాత వాడు వర్షకాలం అయినాక చేస్తామన్నాడు. కానీ ఇంజనీర్ ఏమంటున్నారు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమంటున్నారంటే ఈవెన్ అది తీసేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాదు. బికాజ్ ఇక్కడ నుంచి ఒకటి నాల ఉండే, ఆ నాలలో వీళ్ళు ఏం చేసిందంటే ఈ బిల్డర్ ఏం చేసింది డో లైన్ ఉన్నది ప్లస్ అధికారులు వచ్చుడు ఫోటో తీసుడు పోవడము ఇట్లా జరగడం తప్ప మాకు ఏ రూపాయి నష్టపరిహారం ఇంతవరకు జరగలేదు, రాలేదు కూడా. ప్రతిసారి ఇట్లానే నష్టపోడు, కొన్ని లక్షలలో నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉన్న సందర్భం, చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు రావటం, ముందస్తు చర్యల భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం, మరి వారు కూడా వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకుని ముందస్తు జాగ్రత్తలు ఈరోజు మీ జిఎన్ఆర్ కాలనీ కానీ లేకుంటే జిల్లాలో ఉన్న గోదావరి నది పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించి కూడా మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ వస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం గాని, చెక్ డ్యాం విషయం గాని, పట్టణానికి సంబంధించి గాని అంతఃపూర్వకం మన శ్రీహరి గారు, సుగుణమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటం, దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం, దాంట్లోనే ఎప్పుడు కూడా ఇయర్ పర్మిషన్, ఒకసారి చెక్ డ్యామ్ కడితే ఎప్పుడు ఇయర్ పర్మిషన్, అస్సలు ఇయర్. నా ప్రాంతంలోనే అసలు చెక్ డ్యాములు కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు. మీరు అసెంబ్లీలో నేను ఇదే విధంగా మాట్లాడిన అసెంబ్లీలో నాలా మీద కూడా సంబంధించి కలెక్టర్ గారికి స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాం.
సూచనలు ఇస్తా ఉన్నాం. మొత్తం క్లియర్ చేయండి. తర్వాత నాలా మొత్తం పకడ్బందీగా నిర్మాణం చేద్దాం. విషయాలు స్పష్టంగా కూడా చేయాలి. చేసి వచ్చే సంవత్సరం మళ్ళా వర్షం వచ్చేదని కాకుండా మీరు మాకు నిరంతరం గుర్తు చేస్తుంటే అవుతుంది. అలా ఈ రోజు చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, మంత్రికి చెప్పినాం, ఇక మేము కూర్చుంటే మేము కూడా ఇట్లా ఉంటాం. యూ విల్ డూ. ఎస్, మీరే కదా అడిషనల్ కలెక్టర్ గారు. అది చూసి కచ్చనాల చేసి సగం ప్రాబ్లం పోతుంది. ఈ వర్షం తక్కువైనాక మళ్ళా కాంట్రాక్టర్తో మేము మాట్లాడతాం, వారు మాట్లాడతారు, అందరం మాట్లాడతాం. మాట్లాడి దానికి సంబంధించి ఎంతవరకు తీయొచ్చు సాంకేతిక పరంగా మొత్తం తీయొచ్చా, మా వాళ్ళు ఇట్లా అంటున్నారు, మొత్తం తీయొచ్చా అంటున్నారు, అదన్న తీయొచ్చా, ఏ విధంగా ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్ కు సంబంధించిన అంశం విషయంలో ఒక స్పష్టతతో పోదాం. మరొకసారి కాకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పింది, సీతక్క గారు కూడా ఈ సమస్య దృష్టికి సుగుణమ్మ తీసుకుపోయిందో మా శ్రీహరి గారు తీసుకుపోయిందో కానీ ప్రస్తుతం మార్నింగ్ కూడా చేయడం జరిగింది. శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లనగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు గణపతి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూలు అలంకరించారు. ఆలయ ధర్మకర్తలలో వినోద మురళీధర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ గురుస్వామి నగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम दीप देवताभ्यो नमः। एते भूमर्कः एते सामवेदेन ब्रह्मकर्म समाधेता। ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः पूर्वस्वः तत्सवितुर्वरेण्यं सर्वदेवस्य देवे दिव्यगुणः प्रचोदयातु। अदपुधानि संकल्पः सुतराज्ञं वर्तमानस्य वैपादेशे पारणते वन्दे सुरेन्द्रेश्वरं सुन्दरे गणवे गरुडं नमो दीपो कलशम महाराजने विनियोगः ओम कलशस्वरणाय नमः। ओम कलशस्य मुखे विष्णुकण्ठे वज्र समासितः मूले प्रसिद्धो ब्रह्मा मध्ये महादेवीं कवित्त जम्बो बलकार वक्षरं उमासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजं नमः। ओम पुरुषाय नमः। ओम हस्ताय नमः। ओम हस्तपदे नमः। ओम विकटाय नमः। शंकरी मनोहराय शाश्वताय मंगलम् गुरुवराय मंगलम् तथातेय मंगलम् राजराम मंगलम् रामकृष्ण मंगलम् अय्याभ्यो नमो नमः। कर्पूर नीलाञ्जनं दीपं दर्शयामि आराधितं समर्पयामि। साध्यासन्ति देवाः బాల సాహిత్య పుస్తకాల వల్ల విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార పుస్తక వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. సంచార వాహనంలో చదవడానికి అందుబాటులో ఉంచే పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా ఈ వాహనం పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామాల్లోని ముఖ్య కూడల వద్ద పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, విద్యా నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగరావు, డిఓ రవీందర్ రెడ్డి, రూమ్ టు జిల్లా ఇన్ఛార్జ్ రవి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి శర్మ పోలీసు బందోబస్తు నిర్వహించి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాకి చింతకుంట వార్డును కలిగల ఓ ఇల్లు కూలిపోయింది. కాలనీకి చెందిన మునిగల విజయ నివాసం కూలడంతో సోమవారం స్థానిక కౌన్సిలర్ గంట త్రమను సందర్శించారు. బాధితుడికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక గండిరామన సమీపంలోని ఫంక్షన్ హాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కలిసి భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందినా వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం కృషి చేయాలన్నారు. ఈ కారణంలో ఎన్డీఆర్ఎఫ్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో సంచలనం సూచించిన బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ మల్టీలెవెల్ మార్కెటింగ్లో పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డిఓ రవీందర్ తెలిపారు. బూస సాయి కిరణ్ ఎస్జిటి ఎంపీపీఎస్ మోరిగూడ కడెం మండలం, కండెల నరేష్ ఎస్జిటి ఎంపీపీఎస్ గంగాపూర్ కడెం మండలానికి చెందిన ఉపాధ్యాయులు 2 నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామన్నారు. నిర్మల్ జిల్లాలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఏపీసీ అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వినతి పత్రం సమర్పించారు. జిల్లాతో పాటు ఇతర మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే నిరుద్యోగులకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది మా నిర్మల్ జిల్లా కేంద్రంలో పరిశ్రమలు, ఐటీ తరాలు కానీ వివిధ రంగాల పరిశ్రమలను మీరు ఏర్పాటు చేయించి ఇక్కడి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా యొక్క విన్నపం సార్, మా సొసైటీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మధ్విరాట్ పోత్రూరి వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 7వ తేదీన కొలువుదీరున్న కర్ర వినాయకుడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కరపత్రాలను బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర సభ్యులు ఆకోజి కిషన్, పట్టణ కర సంఘ గౌరవ అధ్యక్షులు అక్కనపల్లి నరేష్, అధ్యక్షుడు చిలమంతులు రాజలింగం, సెక్రటరీ రామోజు సాయినాథ్, కోశాధికారి పాంచాల్ గంగాప్రసాద్, ప్రచార కార్యదర్శి మండాజి మారుతి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ను ఈ సందర్భంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. గత 9 సంవత్సరాల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో విశ్వ బ్రహ్మాండులు చేస్తున్నటువంటి కర్ర గణపతి మహోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా 7వ తారీఖులో జరుగుతున్న సందర్భంగా వారు రిలీజ్ చేసేటువంటి కరపత్రం 7వ తారీఖు రోజు బ్రహ్మంగారి టెంపుల్ దగ్గర చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమంలో అభినందనీయం. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరం కూడా అభినందిస్తాం. అయ్యప్ప స్వామి ఉత్తర నక్ష జన్మతిథిని పురస్కరించుకుని కొండాపూర్ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం 9వ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గురుస్వామి మహేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు శ్రీ సంజయ్ శర్మ పంతులు కరకమలోచే అయ్యప్పడి పూజ, శ్రీకాంత్ భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం అన్నదానం ఉంటుందన్నారు. గురుస్వాములు, స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీపంలోని చించోలివి గ్రామంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ప్రకాష్తో నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలకు ఆదేశాల ప్రకారం తగిన సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. స్థానికంగా విద్యార్థుల సంఖ్య అనుగుణంగా పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాజా అక్రమ్ అలీ, మొహమ్మద్ బిన్ అలీ, మొహమ్మద్ మసూద్ ఖాన్, రిజ్వాన్ ఖాన్, మొహమ్మద్ మహబూబ్, ఫహీం, మహమూద్, మహమ్మద్ నాయిముద్దీన్, మహమ్మద్ హబీబ్, మొహమ్మద్ అజీజ్ తదితరులు ఉన్నారు.
प्रोटेस्ट करेंगे, धरना करेंगे, फिर आपको नमाज के लिए एक डॉक्यूमेंट प्रूफ नहीं है। लेकिन मसला क्या है, हमारे पास 300 बच्चे हैं, उसके साथ बच्चे जा रहे हैं, इससे प्राप्त 120 बच्चे पढ़ सक रहे हैं इसके अंदर। तो 2-3 बार करें तो ये स्टडी आवर्स हमारे लंच के बाद 1 आवर से स्टडी आवर चले जाते हैं। फ्राइडे का प्रॉब्लम हमारी कोशिश नहीं कर रहे ना కెమిస్ట్రీ ఇంట్లో ఒక రూమ్ ఎట్లా ఇస్తుంది ఒక మాట చెప్తారు సార్ ఇది మొత్తం అయిన తర్వాత ఇది ఒకటే హాల్ ఎట్లా ఇస్తుంది అదేమో సార్ మాకు కూడా తెలియదు నేను కూడా కొత్త రూట్ బ్యాక్ వచ్చాను ఇక్కడ నుంచి ప్రాబ్లం బైక్ నుంచి మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన పత్తి రాజేశ్వర్ మృతి కారకులైన వైద్యునిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గత నెల 23వ రోజున నిర్మల్ ప్రముఖ ఆసుపత్రి రాజేశ్వర్ చేరాడు. వైద్యుడు పరీక్షించి ఇన్ఫెక్షన్ ఉందని ఎడమకాలు బొటన వేలు తొలగించాడు. 11 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరుగుతుందని కుటుంబ సభ్యులతో చెప్పి మనోపిక తొడ భాగంలో గాయాలు చేశాడు. ఈ నెల 2 రాజేశ్వర్ మృతి చెందాడు. నిర్లక్ష్యం చేయడంతో 2 ప్రాణాలు బలి కావడానికి కారకుడైన వైద్యునిపై చర్య తీసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రేకాడ్ దేకాడ్ డొక్కాడ్ నిరుపేద కుటుంబం ఇంటి పెద్దదిక్కును కోల్పోవడం వల్ల బాధితులు రోడ్డున పడ్డారని బంధువులు ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి రకరకాల పూలతో అలంకరించారు. హారతి అనంతరం పరకారు రాజేశ్వర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శనిగారం చిన్నయ్య గురుస్వామి, రావుల రాజవ్వ, దినేష్, నరేష్, శంకర్, ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सुब्रह्मण्यम स्वामी भगवान की जय, माता की जय, माता की जय, माता देवी की जय, गणपति भगवान की సుబ్రహ్మణ్యం అంటే శివపార్వతుల కుమారుడు అయ్యప్ప సోదరుడు గణపతి సోదరుడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు ప్రతి మంగళవారం పూజ చేస్తారంటే ప్రతి ఇంటిలో ప్రతి మనిషికి కొన్ని అవాంతరాలు ఇళ్లలో కొన్ని దోషాలు అటువంటి ఉంటాయి కాబట్టి మరి అటువంటి దోషాలు తొలగిపోవాలంటే రాహుకాల దోషం కానీ సర్పకాల దోషం కానీ అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దోషాలు తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం నాడు ఇంతమంది ఇప్పుడు 10 మంది మొగోళ్ళు ఉన్నారు, ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఒక దేవుడు దాటిపోతే మా భర్తలు కానీ మా పిల్లలు కానీ అందరూ బాగుంటారు, మా ఇల్లు బాగుంటుంది, మా అందరూ సుఖ సంతోషంగా ఉంటారు అని చెప్పి మీ అందరికీ శుభాశీస్సులు కలగాలి, మీ పిల్లలకు మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగిపోవాలని చెప్పి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సారంగపూర్ మండలంలో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో మండలం తాన్రాజీ వాగు మత్తడి దూకడంతో వైకుంఠపూర్ గ్రామాల మధ్యలోని లో లెవెల్ వంతులపై రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ శ్రీదేవి, ఎస్ఐ శ్రీకాంత్, ఎంపీడీ లక్ష్మీకాంతరావు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మామడ మండలం మామడ తాండాలో తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పూజారి గంగారం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు నృత్యాలు చేశారు. మాజీ సర్పంచ్ హన్మాగౌడ్, గణేష్, సంతోష్, సూర్య, గంగాధర్, మోహన్, వసంత్, భీమ్లా, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు. విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే ఆయో ఝరణో ఝరేలో దాడో పూల
శ్రీధర मेरो धिमी 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 नाच जरा धिमी नाच ए याडी जोडी मेडी रो नाच धिमी धिमी नाच जरा धिमी नाच ए बाई मेळी भेळी रो नाच धिमी धिमी नाच जरा धिमी नाच ए याडी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలాంటి ఆందోళన చెందవద్దు, జిఎన్ఆర్ కాలనీ సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. బాల సాహిత్య పుస్తకాల వల్ల పుస్తక పఠనాసక్తి పెరుగుతుంది, కలెక్టర్ అభిలాష్ అభినవ్. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యపాలెంలో భక్తుల ప్రత్యేక పూజలు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.